హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేమైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. మల్లవరం అని చెప్పేసి ప్రకాశం డిస్టిక్. ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు. వైశాఖ పౌర్ణమి తర్వాత విధి రోజు చేస్తారు. ఇక్కడ 6 ఇయర్స్ తర్వాత వచ్చానండి. చాలా రోజులు అయింది రాక ఈ టెంపుల్కి. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా ఈ టెంపుల్. ఇక్కడ ఇదేంటంటే కళ్యాణం బాగా చేస్తారు. 12,000 మెంబర్స్ వరకు అలాగ అటెండ్ అవుతారు ఈ కళ్యాణంకి. చాలా బాగుంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఏదన్నా కోరుకుంటే వెంటనే జరుగుతుంది అని చెప్పేసి భక్తులకి అదొక మంచి నమ్మకం అనమాట. చాలామందికి కూడా జరిగింది అలా, అందుకని చెప్పేసి వస్తూ ఉంటారు. కళ్యాణంకి అయితే కంపల్సరీ వస్తారు, విడిగా కూడా వస్తారండి. ఇక్కడ కొంచెం డ్యామ్ అవి కూడా ఉండటం వల్ల బాగా ఫేమస్ అనమాట. డ్యామ్ దగ్గరికి వెళ్ళడం అలా చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు. మేము ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే పిల్లలతో కష్టం అని చెప్పేసి లోపలికి వెళ్ళకుండా బయటే ఉన్నాం. ప్రజెంట్ అయితే టెంపుల్ బయటే ఉండి కళ్యాణం అయిపోయాక అప్పుడు లోపలికి వెళ్ళామన్నమాట. అంత రష్ ఉంటుంది లోపల, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. కళ్యాణం మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనం కూడా ఏంటి అంటే ఇక్కడ కళ్యాణం జరిగిన దగ్గరికి ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంత దగ్గరగా వెళ్ళి దండం పెట్టుకోవడం కూడా అలా ఎప్పుడు చేయలేదండి. అంటే బాగా నెట్టుకుంటూ ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది, అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట ఎప్పుడు. ఈసారి మాత్రం ఎలా అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మా చెల్లి అయితే పాపం నా కోసం కష్టపడి వీడియో తీసింది. నేను తీయడానికి కుదరలేదనమాట పాప ఉండడం వల్ల నాతోటి. ఇంకా అందుకని చెప్పేసి మా చెల్లిని తీయమంటే తీసింది. ఇక్కడ స్వామికి ఇక్కడ చందాలు ఇస్తారనమాట కళ్యాణం అయిపోయాక. మామూలుగా చదివింపులు అని చెప్పేసి ఎవరు ఇవ్వదలుచుకున్నంత వాళ్ళు ఇస్తారనమాట. అలా ఇస్తే మంచిది అని చెప్పేసి ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి కళ్యాణము. బాగా చేశారు. కానీ ఇంకా స్క్రీన్ మీద అప్పుడు నేను వీడియో తీయడానికి కళ్యాణం టైంలో కుదరలేదు, అందుకని చెప్పేసి చిన్న క్లిప్సే తీశాను. ఇక్కడ దర్శనం అయిపోయాక బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసి ఇంకా సరదాగా కొంచెం డ్యామ్ వైపు వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ వాటర్ ఫుల్ ఉంటుందండి. ఎప్పుడు ఇయర్ మాత్రం అస్సలు లేదు. ఉంటే ఈవినింగ్ కళ్యాణం అయిపోయిన తర్వాత రోజు ఈవినింగ్ ఇక్కడ తెప్పోత్సవం అని చెప్పేసి బాగా చేస్తారు స్వామికి. చాలా మంచిది అలా చేస్తే అని చెప్పేసి చేస్తారు. నైట్ రథోత్సవం ఉంటుంది అట్లా అనమాట. ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఇంకా తెప్పోత్సవం అయితే ఆపేశారు. రథోత్సవం మాత్రం నైట్ చేస్తారు, అది మాత్రం బాగా చేస్తారు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూడండి. ఇక్కడ మొత్తం టెంట్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ భోజనాలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ అనమాట. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు సపరేట్గా భోజనాలు పెట్టుకుంటారు అక్కడ. ఎలా అంటే రెడ్డి సత్రం అని చెప్పేసి కొంతమంది, బ్రాహ్మిన్ సత్రం అని, చౌదరి సత్రం అని చెప్పేసి అలా అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే అలా పంపించడం అలా ఏముండదండి. ఎవరు ఎక్కడైనా తినొచ్చు. కాకపోతే ఎవరు వాళ్ళ కమిటీ అంటూ ఉంటుంది కదా, అలా పేరు పెట్టేసుకుని ఆ కమిటీ ద్వారా మనీ పెట్టేసుకొని వాళ్ళు చేస్తారనమాట. అది అయిపోయాక ఇక్కడ సరదాగా డ్యామ్ దగ్గరికి వచ్చేసి కొన్ని క్లిప్స్ అయితే దిగాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.